ఇక ఎన్టీఆర్ జిల్లా తొరగుంటపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయి కోల్డ్ స్టోరేజ్ లో భారీగా మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మిర్చి ఘాటు పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చేరుకున్నారు. అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తొరగుంటపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయి కోల్డ్ స్టోరేజ్ లో భారీగా మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలాడుతున్నారు. మిర్చి ఘాటు పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చేరుకున్నారు. అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పిఠాపురం మండలం దొంతమూరుకు చెందిన దుర్గాప్రసాద్, గంగరాజుని ఒక కేసుకు సంబంధించి 20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితులు ఎస్ఐకి లంచం ఇవ్వగానే ఏసీబీ అధికారులు వలపని దాడి చేసి లంచం తీసుకుంటున్న ఎస్ఐతో పాటు మధ్యవర్తిగా పనిచేస్తున్న ఎస్ఐ వ్యక్తిగత డ్రైవర్ శివను పట్టుకున్నారు. జరిగిన ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు జేఎన్టీయూ కళాశాల గేటు ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జేఎన్టీయూకు చేరుకుని విద్యార్థులతో ధర్నాను విరమింపజేశారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల రైతులు ప్రయత్నించారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా, పంట నష్ట పరిహారంపై ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం గారు మా కోసం వినండి, మీరు మా కోసం వినండి. రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేసేదాకా మా పోరాటం ఆగదు. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. తిరుమలలో జరిగే ఉగాది ఆస్థానం వేడుకలకు నూతన పరదాలు సిద్ధమయ్యాయి. తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాలు మణి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా సమర్పించే నూతన పరదాలు సిద్ధం చేశారు. గత 27 ఏళ్లుగా తిరుమల శ్రీవారికి ఏడాదికి 4 సార్లు నూతన పరదాలు సమర్పించే భాగ్యం దక్కిందన్నారు ఆయన.
ఉగాది ఆస్థానానికి ముందు శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించిన తర్వాత ఈ నూతన పరదాలు శ్రీవారి ఆలయంలో అలంకరించడం సాంప్రదాయంగా వస్తోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గోవిందమాల ధరించి స్వామివారికి నూతన పరదాలు ఉచితంగా భక్తితో సమర్పిస్తున్నాడు మణి. దేవదేవుడు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని భక్తితో సేవ చేసుకుంటున్నానంటున్న పరదాలు మణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, ఆయన సేవ చేయాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలమైన దక్కి ఉండాలి. ఆ స్వామివారి దయ కూడా ఉండాలి. స్వామివారి సేవలు చేయాలన్నా కానీ, స్వామివారి దర్శన భాగ్యం కలగాలని చాలా కాలం పాటు స్వామిని దర్శనం చేసుకుంటే తమ యొక్క భాగ్యం జన్మల ధన్యం అవుతుందని చెప్పేసి కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. అటువంటి స్వామివారికి నిత్యం అంటే స్వామివారి వెనకాల నుంచి మీరు చేసిన పరదాలు చూస్తూ ఉంటే ఎలా ఉంటాయి, మీకు ఎలా అనిపిస్తుంది? స్వామి పాదాలు చెంతే పుట్టడము గొప్ప వరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో స్వామికి కోయిలాల్ వారి తిరుమంజనం సంవత్సరం 4 సార్లు ఆ ఆనంద నిలయంలో జరుగుతుంది. ఈ అపురూపమైన దేవుడికి ఆ ఆనంద నిలయానికి గచ్చల పొడి, పచ్చ కర్పూరము, గంధపు పొడి, పసుపు కుంకుమ లేపనంతో సంవత్సరం 4 సార్లు చేస్తారు. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ట బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో గుడి శుద్ధి కార్యక్రమం చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. అంటే స్వామి మీరు ఒక్కటి చెప్పండి, స్వామివారికి సేవ కార్యక్రమాన్ని నిర్మించారు, ఎలా వచ్చింది ఆ అవకాశం నీకు? ఈ వృత్తిలో వచ్చిన అనుభవం, నైపుణ్యము, గుడి అధికారులు ఆ రోజులంతా నాకు చిర పరిస్థితులే. వచ్చినప్పుడు స్వామికి ఇంత అందమైన నైపుణ్యం కలిగింది కదా, పరదాలు కూడా మీ చేతులు తెచ్చేస్తే బాగుంటుందేమని అన్నప్పుడు ఆ దేవదేవుడే అధికారుల నోటి నుంచి ఆ పిలుపుతో నాకు పంపించాడు అనే భావనతో పరుగున నేను పోయి ఆ బంగారు వాకిల్లో మెజర్మెంటు, రాముల వారి మెజర్మెంటు మేడ, అలాగే గడపలన్నీ మెజర్మెంట్ తీసుకొని తన్మత్తం చెందాను. ఆ దేవదుడికి సేవ చేసే అపురూపమైన వరం కలియుగ శ్రీనివాసుడే నాకు ఇచ్చిన వరం. మీరు ఒక టైలర్గా ఉన్నారు, ముఖ్యంగా మరి ఈ పరదాలు చేసే టైంలో చాలా నిష్ఠతో కూడా ఉంటారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చూస్తే మాలలో ఉన్నారు, స్వామివారు గోవిందమాలలోనే ఉన్నారు. అంటే ఎట్లా స్వామి దీన్ని ఎలా ఉంటారు ఈ నిష్ఠతో ఈ తయారు చేసేది? నేను 30 ఏళ్ళగా శాకాహారిని. స్వామికి గర్భాలయంలో ఎలాంటి శుభ్రత పాటించి ఆ దేవుడి దగ్గర కైంకర్యం చేస్తారో అలాంటి కైంకర్యం చేసే అయ్యవార్లు అనుభవాలు తెలుసుకొని నేను కూడా అలాంటి శుభ్రత ఉపవాసం ఉండి పాదరక్షలు వేసుకోను, కటికి నేల మీదనే ఉంటాను, ఎవరితో మాట్లాడను. తులసి మాలలు, పసుపు కుంకుమ, ఆ గంగా జలాలు అక్కడి నుంచి ఆకాశంగా గంగాధరం తెప్పించుకొని పసుపు కలుపుకొని సంప్రోక్షణ చేసి ఆయన అభిషేకం తీసుకొని సమర్పిస్తాను. అంటే ఇంతవరకు ఎవరికి మీరు చెప్పలేదు అనుకుంటా, వీటికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? దీనికి ఎవరినైనా సమర్పిస్తున్నారా, లేకపోతే ఎట్లా సార్ మీరు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా, లేకపోతే టిటిడి నుంచి మీకు ఏమన్నా ఆదరణ ఏమన్నా లభిస్తూ ఉండదా ఎట్లా? కలియుగ దైవం నన్ను ఇంతవన్నీ చేశాడు. నేను నా వృత్తిలో వచ్చిన నైపుణ్యము ఎవరి దగ్గర ఆశించే స్థాయి ఇవ్వలేదు. నాకు అంత సంపద ఇచ్చాడు, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి కుటుంబ సభ్యులు ఇచ్చాడు. నేను ఏమి ఆశించకుండా నా వృత్తిలో వచ్చిన ఆదాయము కూడబెట్టుకొని నేను నా కుటుంబాన్ని, నా బిడ్డలని నన్ను ఇంతవాణి చేశారు ఆదిదేవుడు, నాకు కన్న తండ్రి కదా. కాబట్టి మేము మా కుటుంబ సహకారంతో మా కుటుంబమే చేస్తున్నాం. ఎక్కడ కానీ ఇలాంటిది ఎక్కడ ఆశించింది ఏం లేదండి. ఈ పరదాలు మణి సమర్పించే పరదాలని రోజు చూస్తూ ఉంటాడు. ఉదయాన్నే సుప్రభాత సేవతో మొదలయ్యేంత వరకు కూడా ఆ పరదాలనే ఆ స్వామివారు చూస్తూ ఉంటారు. అటువంటి అరుదైన అవకాశం ఈ పరదాల మణికి రావడం నిజంగా తన జన్మ సుకృతం అని కూడా అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజోస్, తిరుపతి నుంచి. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తానేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని, తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని, తమ వాళ్లకు ఒక న్యాయం, బయటి వారికి ఒక న్యాయం ఉండదన్నారు. ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదన్నారు ఆయన. నాకు చాలా అవెన్యూస్ ఉంటాయి. వచ్చిన అవకాశంలో, వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద, వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను మిగతా వాళ్ళలాగా బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు, నాకు చేత కాదు. లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చేత కాదు.
నేను నిజమే చెప్తాను. ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటికి చెప్తాను. ఈ విషయమే కాదు, చాలా విషయాల గురించి మాట్లాడతాను. పేరులతో సహా తీసుకొని మాట్లాడతాను. ఇది ఎంత దూరం వెళ్తుందో మీ అందరికీ చెప్పేది ఒకటే. మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే. మీరే మొదలు పెట్టారు. ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఎవరైతే మీకు ఈ టాపిక్ డైవర్షన్, క్యారెక్టర్ అసాసినేషన్ కి ట్రై చేస్తా ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా. ఇప్పటిదాకా నేను రిస్ట్రైన్ గానే ఉన్నాను, నేను ఎక్కడ మాట్లాడు. కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నేను ఇక కూట్ల రాయి తీయనుడు ఎట్లా రాయి తీస్తాడని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టామని ప్రపంచం దృష్టి అంతా కూడా ఆకర్షించగలిగామన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో 50 కోట్లకే గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని చెప్పారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలను నిపుణుల సలహాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ కేసులో ఉన్నాడన్నారు. అప్పట్లో దీనిపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ పై మౌనంగా ఉండటానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంలో భాగమేనా అని బండి ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్రను, ఆయన చుట్టూ ఉన్న చెంచాలను అడగండి అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో 2 రోజుల పాటు సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభ ఉపన్యాసంతో సమావేశం ప్రారంభం. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వాట్సాప్, గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు మొదలైన అంశాలు ప్రధాన చర్చాంశాలుగా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ముఖ్యోద్దేశంగా ఉంది. సీఎం చంద్రబాబు తన పాలనలో కీలకంగా తీసుకొచ్చిన పాలనాపరమైన మార్గదర్శకాలను కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారా అనే దానిపై సమీక్షించనున్నారు. ల్యాండ్ సర్వే, రెవెన్యూ సమస్యలు, అభివృద్ధి పనుల వేగవంతం తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించి అవసరమైన మార్పులను సూచించే అవకాశం ఉంది.
రైట్గా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ఓ కొలికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగేది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో 4గురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మైనారిటీలకు కేబినెట్లో చోటు కల్పిస్తే లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చే అవకాశం ఉంది. ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకప్పుడు మంచినీటి కోసం ప్రజలు కష్టపడేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గజ్వేల్ ను కేసీఆర్ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు నువ్వు. కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది. గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మల్లన్న సాగర్ గేట్లు తెరవలే. నువ్వు నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది, జనం అల్లాడుతున్నారు, గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు బంద్ చేసినావు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇవాళ వల్లే నీ ఊటకపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇవాళ రైతులు గొల్లుమంటున్నారు, అయిపోయింది రుణమాఫీ అంటున్నావు. సగం మందికి పైగా కానే లేదు. ఇంకా నీ 17 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్ కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు, కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు. ఏం చేసినావో చెప్పు. గజ్వేల్ కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పని ఉన్నదా? 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్. చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. తమ హయాంలో ఉచిత రైతు పంటల బీమా రైతుల హక్కుగా ఉండదని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా ఎత్తివేశారని జగన్ మండిపడ్డారు. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతు కళ్ళలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు. మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని
ప్రారంభించడం కూడా జరిగింది. అక్కడే కన్నా యూసర్ ఏజెన్సీని కన్నా ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది కాబట్టి యూసర్ ఏజెన్సీని కన్నా పెట్టి ఉండింటే ఆ యూసర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు, వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈ రోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తాం. రాష్ట్రంలో మొదటిసారిగా ఆచల బావి వద్ద పీఏసీఎస్ ద్వారా రబీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించామన్నారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణలో గత సీజన్లో ధాన్యం కొనుగోలు విక్రయాల్లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. వ్యాపారస్తులు 70 లక్షంగా వ్యాపారం చేయొద్దన్నారు. రైతులను కావాలని ఇబ్బంది పెడితే ఆ మిల్లులను సీజ్ చేయిస్తామన్నారు. రాష్ట్రంలో మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ ఇయర్ లో కూడా ఇదే వేదిక మీద మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన దగ్గర చేయాలని చెప్పి వారిని కోరగానే ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారిని డీసీఓ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, కోఆపరేటివ్ బ్యాంక్ వారిని అభినందిస్తూ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నా సరే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. ఇప్పటిలో దాదాపు 200 మంది, మొన్నటికి 100 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు. వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం కూడా మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది. ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ 15 రోజులు మళ్ళీ మీరు ఎండల్లో ఆరబెట్టుకోవాలి అని ఆ విషయం కలెక్టర్ గారికి చెప్పగానే మనం వెంటనే స్టార్ట్ చేయడం ద్వారా చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు, ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది. పండుగ ముందే ఇక ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు రేపటి వరకు ఉందని, ఆలోపు చేసుకున్న వారికి 25% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికైతే ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించే ఆలోచన లేదన్నారు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇప్పుడు కాకుండా ఇల్లు కట్టేటప్పుడు కావాలంటే అప్పుడు 100% ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కు ఆశించిన మేర స్పందన ఉందని తెలిపారు. నిన్న మీడియా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో భూ వాల్యూ పెంచబోతున్నామని తెలిపారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతి మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ను నియమిస్తామని, అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారని, వీరికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశం కల్పిస్తామన్నారు. సాదా బైనామాలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. సాదా బైనామాల విషయంలో కొత్త దరఖాస్తులను స్వీకరించమని తేల్చి చెప్పారు. పాత దరఖాస్తుల్లో 13 లక్షల అప్లికేషన్లను గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రం ప్రధాని ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1,13,000 ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం 1,50,000 మాత్రమే ఇస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రూరల్ ఏరియాకు సంబంధించి కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు.